హాయ్ అండి. బీఎడ్‌లో ఫోర్త్ సెమిస్టర్ తర్వాత ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆ ప్రాక్టికల్స్‌లో మనం 8థ్ ఆర్ 9థ్ క్లాస్ నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. టీచింగ్ ఎయిడ్స్ వచ్చేసి కంపల్సరీ. ఫస్ట్ మనం ఏ క్లాస్‌కి చెప్తున్నామో ఆ క్లాస్ టెక్స్ట్ బుక్ ఉండాలి మన దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 రికార్డ్స్. ఒక మెథడ్‌కి ఒకటి ఎక్స్టర్నల్, ఒకటి ఇంటర్నల్. ఎక్స్టర్నల్, ఇంటర్నల్‌లో 2 సేమ్ లెసన్ ప్లాన్స్ రాయాలన్నమాట సేమ్ టాపిక్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి 2 చాక్ పీసెస్ ఆర్ 4 చాక్ పీసెస్. ఇంకా డస్టరు. ఇది వచ్చేసి పాయింటరు. అంటే మనం క్లాస్ చెప్పేటప్పుడు అది చూపించడానికి యూజ్ చేస్తాము బోర్డ్ మీద అట్లా హ్యాండ్ యూజ్ చేయకుండా. ఇది వచ్చేసి రోలర్ బోర్డు. టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినాక క్వశ్చన్స్ రాసుకొని వెళ్ళాలి మనం స్టూడెంట్స్ని అడగడానికి సింపుల్గా. ఇవి వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్. మినిమం ఈ సైజ్ ఉండాలి, కొంచెం ఇలా పెద్దగానే ఉండాలి, చిన్నగా ఉండకూడదని చెప్పేశారు సార్ వాళ్ళు. ఇట్లా మినిమం 3 ఫ్లాష్ కార్డ్స్ అనమాట కంపల్సరీ ఉండాలి. వీటికి కూడా మార్క్స్ ఉంటాయి. మినిమం 2 చార్ట్స్ ఉండాలి. సైన్స్ అయితే డయాగ్రామ్స్ వేయాలి ఒక చార్ట్లో. ఇలా మనకు ఒక క్లాస్ రూమ్ ఇస్తారు. 8th అయితే 8th, 9th అయితే 9th. ఆ సబ్జెక్ట్ టీచర్ సారు వెనకాల కూర్చొని ఉంటారనమాట. మనం చెప్పే క్లాస్ వింటారు అండ్ మన రికార్డ్స్ కూడా తీసుకుంటారు, చార్ట్స్, ఫ్లాష్ కార్డ్స్ అన్నీ. సో ఇదండి ప్రాసెస్. ఇంకా మనం చెప్పిన క్లాస్ని, మనం యూజ్ చేసిన టీచింగ్ ఎయిడ్స్ని ఇవన్నీ బట్టి అక్కడ ఉన్న మేడం కానీ సార్ కానీ మనకి మార్క్స్ వేసుకుంటారనమాట. మనతో ఒక సిగ్నేచర్ చేయించుకుంటారు. మనం ఏ క్లాస్కి చెప్తున్నాం, ఏ టాపిక్ చెప్తున్నాం అది రాసిన తర్వాత మీ ఫ్రెండ్స్ బీఈడీ చేస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి, కొంచెం యూజ్ఫుల్ అవుతుంది వాళ్ళకి వీడియో.